ఈ గాల్ స్టోన్స్ అనేవి కొత్త విషయం ఏం కాదండి. ఎప్పటినుంచో ఉన్నవే. కాపోతే ఇప్పుడు బాగా వాటి గురించి అవగాహన అది పెరగటం వల్ల మనకి ఇది ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఇవేంటంటే మనకి ఆహ్, మనకి లివర్ అనేది రైట్ సైడ్‌లో ఉంటుందండి. లివర్ కింద ఉంటుందనమాట. ఇది పిత్తకోశం అంటాం దాన్ని. దాని పని ఏంటి అంటే ఆ గాల్ బ్లాడర్ పని లివర్‌లోంచి వచ్చిన జ్యూసెస్ తనలో దాచుకొని అవసరమైనప్పుడు, అవసరం అంటే ఎప్పుడంటే తిన్న తర్వాత. తిన్న వెంటనే మనకి డైజెషన్ కోసం ఆ జ్యూసెస్‌ని పేగులోకి పంపిస్తదనమాట. సో, ఈ ప్రక్రియ అనేది డైలీ శుభ్రంగా జరుగుతుంటే గనక అంతా బానే ఉంటుంది. ఇది గాకుండా అది అది స్లో అవ్వటం, దా దాని ఫంక్షన్ స్లో అవ్వటం ఎట్లా స్టార్ట్ అవుతుందంటే ఏజ్ పెరిగిన కొద్దీ స్టార్ట్ అవుతుంది. లేకపోతే ఫీమేల్స్‌కైతే గనక ప్రెగ్నెన్సీ టైమ్‌లో స్టార్ట్ అవుతుంది. సో, ఇవన్నీ అయినప్పుడు ఏమవుతుందంటే ఎక్కడన్నా నీళ్లు నిలవ ఉన్నప్పుడు ఎట్లాగైతే నాచు పడుతుందో అట్లాగే అక్కడ గూడా మెల్లమెల్లగా స్టోన్స్ ఫార్మ్ అవ్వటం స్టార్ట్ అవుతుందనమాట. చాలామంది ఈ స్టోన్స్‌కి, కిడ్నీ స్టోన్స్‌కి కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. కానీ అవి వేరు, ఇవి వేరండి. సో, ఈ గాల్ బ్లాడర్‌లో స్టోన్స్ అనేవి జనరల్‌గా కొలెస్ట్రాల్ ఎక్కువ అవ్వటం వల్ల వాటితో వాటిలో అట్లా ఫార్మ్ అవుతుంది అంతేగాని బట్ బ్లడ్‌లో కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండటం వల్ల ఎక్కువ అవుతుందని గూడా చెప్పలేము. సో, మెయిన్‌గా ఏజ్ పెరిగే కొద్దీ అండ్ ఎక్కువగా ఫీమేల్స్‌లో చూస్తుంటాం అనమాట. సో, దీనివల్ల ఎట్లా ఉంటదంటే కొన్నిసార్లు చాలా పెద్ద స్టోన్ ఉండి కూడా ఇబ్బంది పడొచ్చు. లేకపోతే చిన్న చిన్న స్టోన్స్ ఉండే గూడా ఇబ్బంది పడొచ్చు. సో, ఇప్పుడు ఈ పెద్ద స్టోన్ ఉంటే ఇబ్బంది ఎట్లా అవుతుందంటే, దాని బయటికి వెళ్ళే దారి కనుక అదెళ్లి అడ్డం పడింది అంటే గనక, అప్పుడు మనకి అది ఉబ్బినట్లయిపోయి, ఎప్పుడైతే దాని మీద ప్రెషర్ పెట్టుకొని బయటికి పంపించాలని ట్రై చేస్తదో, ఈ స్టోన్ వెళ్లి అడ్డం పడటం వల్ల అది పంపించలేక నొప్పి స్టార్ట్ అవుతుంది. సో, అట్లాగా అప్పుడప్పుడు అవుతూ కొన్నిసార్లు క్రానిక్‌గా బయటపడుతుంది. లేపోతే ఒక్కసారి అయ్యి అక్యూట్ అంటే అప్పటికప్పుడే నొప్పొచ్చి అప్పటికప్పుడే చాలా ప్రాబ్లమ్ అయ్యే అవకాశాలుంటాయి. అలా కాకుండా చిన్న స్టోన్స్ ఉన్నాయనుకోండి, అవి కిందకి జారి ఆ జాండీస్ కాజ్ చేయటం గానీ, లేకపోతే పక్కనే ఉన్న ప్యాంక్రియాస్‌కి ఇబ్బంది పెట్టి ప్యాంక్రియాటైటిస్ కాజ్ చేయడం గానీ జరుగుతుందనమాట. నేను చెప్పింది మీకు ఈ బొమ్మలో చూస్తే అర్థమవుతుంది. సో, ఇది లివర్ అనమాట. దాని కింద ఉంటుంది. ఇది గాల్ బ్లాడర్. సో, పెద్ద స్టోన్ ఉందనుకోండి, బయటికెళ్ళే దారికి అడ్డం పడి ఇబ్బంది పడుతది. చిన్న స్టోన్ ఉంటే స్టోన్స్ అనేవి కిందకి జారి ఈ గ్రీన్ డక్ట్ ద్వారా ఇక్కడికెళ్ళి అడ్డం పడొచ్చు. ఇక్కడికి అడ్డం పడినప్పుడు ఇది ఎఫెక్ట్ అవుతది, ఇది ఎఫెక్ట్ అవుతది. సో, ఇట్లాగా రకరకాల ప్రాబ్లమ్స్‌తో రావచ్చు. మెయిన్‌గా ఇబ్బంది ఏంటి అంటే కుడి పక్కన రైట్ సైడ్ పెయిన్ వస్తుందనమాట. అది కొన్నిసార్లు మనకి వెనక్కి కూడా వెళ్ళొచ్చు. ఇది వచ్చి పేషెంట్‌కి వాంతులు రావటము, లేకపోతే జ్వరం రావటము ఇయన్నీ జరుగుతాయి. సో, మనకి ఇవి అంటే ఎంతమందిలో తెలుస్తాయి అంటే 100 మందికున్నాయనుకోండి, పుస్తకాలు చెప్పే ప్రకారం 85% మందికి మనకేం తెలీదు. ఓన్లీ 15% మందికే నొప్పి కాజ్ చేస్తాయన్నమాట. అంటే మరి మీరు మా దగ్గరకొచ్చినప్పుడు మీరు 85%లో ఉంటారా? లేకపోతే 15%లో ఉంటారా? అనేది మనం చెప్పడం కష్టం. ఇవి ఎట్లా అంటే జనరల్‌గా మేమేం చూస్తామంటే చాలామంది ఉంటాయి. ఈ మధ్య స్క్రీనింగ్ అనేది ఎక్కువవ్వటం వల్ల అండ్ అల్ట్రాసౌండ్ అనే పరీక్ష ప్రతి స్క్రీనింగ్‌లో చేయటం వల్ల మనకి ఎక్కువగా బయటపడుతుంది. సో, చాలామంది వేరే వేరే డాక్టర్ల దగ్గరికెళ్ళి అంటే సర్జన్ కాని వాళ్ళ దగ్గరికి వెళ్ళి అవసరం లేదు అని చెప్పించుకొని వెనక్కొచ్చేస్తారు. కానీ వీళ్ళలో ఏం చూస్తామంటే ఎక్కడికన్నా బయటికెళ్ళినప్పుడు, వెకేషన్స్‌కెళ్ళినప్పుడు అట్లాగా అక్కడ ఫుడ్ అనేది చాలా హెవీగా తీసుకుంటారు కాబట్టి, ఆ టైంలో ఎక్కువ కన్‌స్ట్రక్షన్‌కి లోనయ్యి గాల్ బ్లాడర్ అనేది అప్పుడు ఇబ్బంది పడే అవకాశం ఉంటది. ఇంకో వాళ్ళు ఏంటంటే జనరల్‌గా ఈ మధ్య డయాబెటిస్ అనేది అందరికి వచ్చేస్తుంది. ఈవెన్ యంగ్ ఏజ్‌లో గూడా చూస్తున్నాం. వీళ్ళలో ఏమవుతుందంటే డయాబెటిస్ ఎక్కువ రోజులు ఉన్న కొద్దీ మనకి నొప్పనేది తక్కువగా అనిపిస్తుందనమాట. సో, ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ నొప్పి కలిగించినా కానీ వాళ్ళకి తెలియకపోవటం వల్ల చివరి స్టేజ్‌లో అనేది బయటపడడం జరుగుతుంది. సో, ఇప్పుడు దీన్ని కనుక్కోవటం ఎలా అంటే సింపుల్ అల్ట్రాసౌండ్ అండి. అల్ట్రాసౌండ్ చేయించుకుంటూ ఉంటే సంవత్సరం ప్రతి హెల్త్ చెకప్‌తో పాటు మనకి బయటపడతది. అప్పుడు దాంట్లో ఉన్నదాన్ని బట్టి వెరీ స్మాల్ స్టోన్ చిన్నది ఒకటే ఉంది. ఏమి ఇబ్బంది లేదు అనుకుంటే గనక వదిలేయొచ్చు. మల్టిపుల్ స్టోన్స్ ఉన్నాయి. చాలా చాలా ఉన్నాయి అంటే గనక మనం దాని గురించి ఆలోచించి ఒకసారి సర్జన్‌ని కన్సల్ట్ చేస్తే బెటరు. అలాగే స్టోన్ అనేది 1 సెంటీమీటర్ కంటే పెద్దదున్నా కూడా
ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేస్తే బెటర్ ఉంటుందన్నమాట. సో, ఈ ఈ సరే మాకున్నయి మేము ఉంచుకుంటాము. వాటిల వల్ల ఏంటి కాంప్లికేషన్స్ అని అడిగితే గనక ఇందాక నేను చెప్పినట్టు ఆ ఇన్ఫెక్షన్ అవ్వటము, గాల్ బ్లాడర్ ఉబ్బటము, అది పగలటము ఇట్లాంటివి కాంప్లికేషన్స్ జరగొచ్చు. అట్లాగే ఆ స్టోన్ అనేది కిందకి జారి ప్యాంక్రెటైటిస్ రావటము, జాండిస్ రావటము, లేకపోతే కోలాంజైటిస్ అంటాం. అంటే ఏదైతే కిందకి ఎళ్ళే ట్యూబ్ ఉందో దాంట్లో స్టోన్స్ ఇరుక్కుపోయి అందులో ఇన్ఫెక్షన్ రావటం ఇలాంటివి రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. మాకేంటంటే మేమెప్పుడు మాకు ప్రాబ్లమ్స్ వచ్చే పేషెంట్స్‌ని చూస్తాం గాబట్టి మాకేమో సరైన అడ్వైస్ సర్జరీ చేస్తే బావుంటదనిపిస్తది. పేషెంట్‌కేంటంటే నాకేం ఇబ్బంది లేదు కదా! ఇది చేయించుకోకపోతే ఏంటి అన్నట్లు ఉంటదనమాట. బట్ కొన్ని కొన్ని సార్లు ఏమవుతుంది అంటే ఏదైతే చాలా సార్లు గ్యాస్ట్రైటిస్, గ్యాస్ అని ట్రీట్ చేయబడతదో అది గాల్ బ్లాడర్ వల్ల వచ్చిన ప్రాబ్లమ్ కూడా కావచ్చు. సో, అందుకని ఒకసారి గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉంటే గనక మీకు చెకప్‌లో బయటపడితే గనక తప్పకుండా ఒక సర్జన్ అనే వారిని కలిసి వాళ్ళ అడ్వైస్ తీసుకుంటే మంచిది.